క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వీక్షకులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృప దేవుడు నాకు అనుగ్రహించినందుకు గాను నేను ఎంతగానో దేవుని యందు సంతోషిస్తూ కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి నేను మిమ్మల్ని ప్రవేశింపచేయముందు మీ అందరికీ ఒక మనవి చేస్తూ ఉన్నాను. చెప్పేటువంటి ఈ వాక్యాలు నిజముగా బైబిల్లో అలా ఉన్నాయా లేవా అని తప్పనిసరిగా మీరు పరిశీలన చేయాలి. పరిశీలన చేయాలంటే మీ దగ్గర బైబిలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరు ప్రయాణములు ఉంటే తప్ప మిగతా సమయాల్లో మీరు ఇంటి దగ్గర వింటే కనుక ఈ యొక్క రెఫరెన్సెస్, నేను చదువుతున్న వాక్యములు, నేను చెప్తున్న వ్యాఖ్యానం కూడా అపోస్తులుల సిద్ధాంతాల ప్రకారముగాను, అంటే సిద్ధాంతం అంటే మరో రీతిగా అనుకోవద్దు. సిద్ధాంతం అనంటే ఒక పద్ధతి, నియమం. ఆ నియమం ప్రకారం ఉన్నదో లేదో ఒకసారి మనం చదువుకుందాం, తెలుసుకుందాం. అంటే మీరు దేవుని యొక్క లేఖనాన్ని నేను చెప్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా సత్యాన్ని గ్రహించాలనేదే నా ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. అంటే వాక్యం చెప్పినప్పుడు రెండు రకాల ప్రజలు బైబిల్లో ఉంటారు. యెరూషలేములో అపోస్తలుడైన పౌలు వాక్యం చెబితే యెరూషలేమీయులు త్వరగా బాప్తిసం పొందారు. అప్పుడు మనం ఏమనుకుంటాం? త్వరగా బాప్తిసం పొందారు అంటే నిజంగా వాళ్ళు చాలా మంచోళ్ళు, గొప్పోళ్ళు, విశేషమైనటువంటి జ్ఞానం కలవాళ్ళు అనుకుంటాం. కానీ బెరయ అనే మరొక ప్రాంతీయులు అక్కడ పౌలు వాక్యం చెప్తున్నప్పుడు మేము ఇప్పుడు పొందము, మేము బాప్తిస్మము పొందము, మేము తర్వాత పొందుతామని చెప్పారు. తర్వాత పొందుతామన్న వాళ్ళు ఈ రోజుల్లో లెక్క ప్రకారం సాతాను అనుకుంటాం, లేక వాళ్ళు లేట్ చేస్తున్నారు కనుక లేజీ ఫెలోస్ అనుకుంటాం, లేక వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు అనుకుంటాం. కానీ త్వరగా బాప్తిస్మము పొందినటువంటి వారికంటే త్వరగా బాప్తిస్మము పొందిన వారి యొక్క విశ్వాస స్థిరత్వం చాలా కరెక్ట్గా ఉందని బైబిల్ అపోస్తలుడైన పౌలు ఓ సందర్భాన్ని చెబుతారు. అంటే దాని అర్థం ఏంటి? త్వరగా వాక్యం వినేసి వెంటనే మొట్టమొదలు సర్దుకుని బాప్తిసం పొందేసినటువంటి వాళ్ళు కరెక్ట్ అని అనుకునేది తప్పు. ఎవరైతే వాక్యం విని త్వరగా బాప్తిసం పొందరో వాళ్ళే రైట్. ఎందుకో చెప్తానేనండి. ఎందుకంటే బెరయ ప్రజలు అసలు అందులో ఉన్నదా లేదా అని పరిశీలించి మరీ తెలుసుకున్నారు. దేవుడు కూడా ప్రవక్తలతో మాట్లాడుతున్నప్పుడు ఛాలెంజ్ చేశాడు. ఏమని తెలుసా? మీరు మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించి మేలైన మార్గం ఏది అని అందులో అడిగి తెలుసుకొని వాటిలో ప్రవేశించండి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? మీరు మార్గాలలో నిలిచి చూడండి. వెంటనే నన్ను నమ్మేసుకోండి, వెంటనే నా దగ్గరికి వచ్చేయండి, లేకపోతే ఎదరేదో ప్రమాదం ఉంది, లేకపోతే ఎదరేదో జరగబోతుంది, ఇట్లా ఏమీ చెప్పలేదండి. అసలు దేవుడు అట్లా మాట్లాడలేదు. ఆయన మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలైన మార్గం ఏదని అడిగి తెలుసుకుని దాంట్లో ప్రవేశించమన్నాడు. దేవుడు కూడా మరొక మాట అన్నాడు. యేసయ్య ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమని తెలుసా? యెహోవా ఉత్తముడు అని రుచి చూచి, టేస్ట్ అన్నాడు. మీరు రుచి చూచి తెలుసుకొనడే అన్నాడు. రుచి చూడకుండా మీరు తెలుసుకోవద్దు అన్నాడు. అమ్మ నమ్మింది, నేను కూడా నమ్మాలి. మా నాన్న నమ్మాడు, నేను కూడా నమ్మాలి. మా అక్క నమ్మింది, అమ్మో ఆ ప్రకారం నేను కూడా నమ్మాలి. అలా అనుకోకండి దయచేసి. అలా అనుకుంటే ఒరిగేదేమీ లేదు. ఇక్కడ వాక్యమును బట్టి నడవండి. అంటే వాక్యంలో ఉన్నదా లేదా, అసలు వాక్యం ఏమని చెబుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు చాలా వివాదాస్పదమైన పరిస్థితులు యూట్యూబ్లో మనం చూస్తున్నాం. మనం చూస్తున్న ప్రతి పరిస్థితి కూడా వివాదమే. ఎలా ఉందో తెలుసా? యూట్యూబ్ తెరిస్తే చాలు అందులో ఉన్న థంబ్నెయిల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఇలా
ఇలా బైబిల్లో ఏం చెప్పాడు తెలుసా? నీ రక్త సంబంధికి నీ ముఖము తిప్పకుండుటయు, వేలు పెట్టి ఎదుటివారిని తిరస్కరించకుండా ఉండుటయు కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకూడదు, రెండవది వేలు పెట్టి ఎవరిని చూపించొద్దు అని బైబిల్లో రాశాడు. 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాశాడు. నువ్వు అలా చూపిస్తే నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా అది నాకు ఇష్టం లేదన్నాడు. గనుక ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఈ వేలు పెట్టి చూపించే థంబ్నెయిల్స్, మరి ఛాలెంజ్ రా అనే థంబ్నెయిల్స్, మరి ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ నేను చెప్పడానికి నా నోరు పడేది. గనుక అది కాదండి. వాక్యాన్ని శ్రద్ధగా బెరయ ప్రజలు ఏ రీతిగా అపొస్తలుడైన పౌలు చెప్పినటువంటి వాక్యాలు అందులో ఉన్నాయా లేవా, అవి కరెక్ట్ కావా, అవి పరిశీలన చేయండి. అంత త్వరగా ప్రభువుని నమ్మకండి. అయ్యో మరి యేసు ప్రభు వారు వచ్చేస్తారేమండి, త్వరగా మరి ఆయన రాకడ జరిగిపోద్దేమోనండి అంటే అది నీవు ఈ పాటికే చేయాలి. వయసు వెళ్ళిపోతుంది, సమయం కాలం దాటిపోతుంది. ప్రభువారు బాప్తిసం పొందిన వెంటనే యొర్దాను నది నుంచి బయటికి రాగానే చెప్పిన మాట మార్కు సువార్త 1:15లో కాలము సంపూర్ణమై ఉన్నది అని చెప్పాడు. అంటే ఆయన చెప్పిన మాటల్లో ఎక్కడ కూడా ల్యాగ్ లేదండి. ఆయన ఇంకా సమయం ఉంది, ఇంకా టైం ఉందని చెప్పలేదు. అపోస్తలులు కూడా అలాగే చెప్పలేదు. అది నీ ఇష్టం, నీవు ఆలోచించుకోవడానికి టైం తీసుకో. కానీ ఆలోచించకుండా మాత్రం ఎవరు బాప్తిసం పొందొద్దు, రక్షణ పొందొద్దు, ప్రభులోనికి రావద్దు. ఆలోచించండి, ఆలోచించి వివేచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది బైబిల్ అంటే ఏమిటో. ఎవరో చెప్పారు, మా నాన్న పొందాడంట, నేను పొందాలంట, మా అమ్మోళ్ళది ఆ చర్చ్ అంట, మాది ఆ చర్చ్ అంట, ఆ పాస్టర్ గారు మా నాన్నగారు వాళ్ళు పాస్టర్ గారు అంట, అక్కడ బాప్తిసం పొందాలంట, ఇక్కడ బాప్తిసం పొందాలంట. నథింగ్ టు డూ ఎనీథింగ్ లైక్ దట్. అలా చేయకండి దయచేసి. ఎలా చేయాలంటే జాగ్రత్తగా పరిశీలన చేయండి వాక్యాన్ని. వాక్యంలో ఉన్నదేంటో లేనిదేంటో జాగ్రత్తగా చూడండి, పరిశీలన చేయండి. జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీరు స్ట్రాంగ్ డిసిషన్లోకి వస్తారు. బాప్తిసం విషయంలో కానీ, మరి ఇంకా పరిశుద్ధాత్మ విషయంలో కానీ, ప్రభురాత్రి భోజనం విషయంలో కానీ, ఇంకా సహవాసం విషయంలో కానీ, మరి ఇంకా ప్రార్థనలో కానీ, రొట్టె విరుచుటలో కానీ, ఇవన్నీ కూడా ఒక సైద్ధాంతిక ప్రామాణికాలు. అంటే స్కేల్స్ అంటారు. స్కేల్, అపోస్తలులు వేసిన స్కేల్స్ అనమాట. ఈ స్కేల్కి సరిపోయిన వాడు పరలోకానికి వెళ్తాడు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏమిటో తెలుసా? విగ్రహారాధన సంబంధమైన దాన్ని మనం తినొచ్చా, తినకూడదా? తింటే ఏమిటి, తినకపోతే ఏమిటి? ఎదటోళ్ళు ఏమన్నా అనమన్న మాట మనం అనొచ్చా, అనకూడదా? అంటే ఏమిటి, అనకపోతే ఏంటి? ఈ విషయాల గురించి నేను క్లుప్తంగానే చెప్తాను, ఎక్కువసేపు కాదు. కానీ దేవుని యొక్క లేఖనంలోంచే దాదాపుగా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, బైబిల్ యొక్క వాక్యంలో కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతారు, వినండి. అన్ని విషయముల యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఇక్కడ నేను అన్నీ చేయొచ్చు అంటే, నేనంటే క్రైస్తవుడైన వాడు ఎవరైనా సరే అందరికీ స్వతంత్రం ఉంది. అందరూ ఎలా పడితే అలా బ్రతకొచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడంటే, అన్నీ చేయదగినవి కావు, అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఇక్కడ క్షేమాభివృద్ధి అనేటువంటి మాటకు అర్థమేమిటో తెలుసా అండి? మన కొరకు బ్రతికేటువంటి బ్రతుకు కంటే ఎదుటివారి కొరకు బ్రతకడమే క్రీస్తు మనకు నేర్పించినటువంటి సిద్ధాంతం. మన కొరకు మనం బ్రతికేటువంటి బ్రతుకు కంటే, అంటే మన క్షేమము కంటే కూడా ఎదుటివారి క్షేమమును కోరుకునేదే క్రైస్తవ్యం. అసలు క్రైస్తవ్యం అంటేనే అది. క్రీస్తు అంటే క్రిస్మస్ అంటారు కదండి. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఇచ్చివేయుట. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి ఇచ్చేసాడు అని ఉంది వాక్యంలో. అనుగ్రహించాడు, ఇచ్చేసాడు అని ఉంది. అంటే క్రిస్మస్ అంటే ఇచ్చివేయుట. మీరు ఎప్పుడైనా చూడండి, జ్ఞానులు మరి వాళ్ళు సాంబ్రాణి, బోళం, బంగారం ఇచ్చేశారు, గొల్లలు, జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చేశారు. బైబిల్లో రాస్తుంది. అంటే మీరందరూ పాస్టర్ గారికి ఇచ్చేయండి అని కాదండి. పాస్టర్ గారికి కాదండి ఇవ్వాల్సింది క్రిస్మస్కి. నీ తోటి వారికి ఇవ్వాలి, నీ పక్కనోళ్ళకి ఇవ్వాలి.
అది క్రిస్మస్ అంటే. ఇక్కడ బైబిల్లో మన క్షేమాభివృద్ధి కాదు, ఎదుటివారి క్షేమాభివృద్ధి నిమిత్తం మనం ఏదన్నా చేయగలగాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ మాటను ఒకసారి చదువుకుందాం చూడండి. అయితే కేఫా అంత్యొకయుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. ఇక్కడ కేఫా అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? పేతురు. ఈ పేరు గుర్తుందో లేదో మీకు? యేసు ప్రభువారు 2 పేర్లతో పిలిచిన శిష్యుడు, అత్యంత ప్రియమైన శిష్యుడు పేతురు. ఈ పేతురు పేరు మరొక పేరు కేఫా. గెత్సెమనే తోటలో ఆయన అప్పగించబడిన రాత్రి కూడా కేఫా అని మాత్రమే పిలిచాడు, పేతురు అని పిలవాల. మరి కొన్నిసార్లు గలిలయ సముద్రం దగ్గర కూడా పేతురు అని పిలిచాడు. ఈ పేతురు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే, బైబిల్లో చిన్న ఉదాహరణ చెప్తాను, ఎక్కువ చెప్తానికి సమయం లేదు కనుక. బైబిల్లో పేతురు ఎలాంటోడంటే, అపోస్తుడైన తర్వాత పేతురు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత 50వ దినమున పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత పిరికితనం పోయి ధైర్యం వచ్చి ధైర్యపాత్మను పొందుకున్న తర్వాత తన ద్వారా జరిగినటువంటి అద్భుత సాక్ష్యాలు ఏంటంటే, ఆయన ఒక రాత్రి ఒక క్షణంలో చెప్పినటువంటి వాక్యానికి 3,000 మంది బాప్తిసం పొందారండి. 1 గంట ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం పొందారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఆయన. అంతేకాదు, ఆయన రోడ్డు వెంబడి వెళుతుంటే ఆయన నీడపడినటువంటి వారు మరణం నుంచి తిరిగి లేస్తున్నారని రోగులను తీసుకొచ్చి మంచాల రోడ్డు మీద పడుకోబెట్టేవాడు. అలాంటోడు అంత్యోకయలో అపరాధిగా ఎంచబడ్డాడు అని 2:11 గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. ఎందుకు అపరాధిగా ఎంచబడ్డాడు? 12వ వచనం చదవమ్మా. గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరై పోయెను. చూసారా? సున్నతి అన్నప్పుడు అర్థం ఏంటి తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచువారు అని అర్థం. సున్నతి పొందినవారు అంటే రక్షించబడిన వారు. వాళ్ళ రాగానే ఆ భోజనంలో నుంచి లేచిపోయాడంట. భోజన భక్తి జరుగుతుంది, భోజనంలో కూర్చున్నాడు పేతురు గారు. పాపం భోజనంలో కూర్చున్నాడు. కూర్చోగానే క్రైస్తవులు, నిక్కమైన క్రైస్తవులు వచ్చారు. రాగానే అలా చూడగానే వెంటనే లేచి పక్కెళ్ళిపోయి ఎంగిలి చేయి వెనక్కెట్టేసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు పేతుర్ని పౌలు ఎదుర్కొనే, ఏమయ్యా, అన్యుల్ని క్రైస్తవులుగా మారమని నువ్వు బోధిస్తున్నావు, బలవంతం చేస్తున్నావు, నువ్వు వీళ్ళతో కలిసి కూర్చుని భోంచేస్తున్నావు, ఇది కరెక్టేనా? ఇది నీకు పద్ధతేనా అని అడిగాడు. ఏమండి, అదే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఏమని రాశాడో తెలుసండి? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం చూడండి. ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? ఇక్కడ విగ్రహార్పితమైన దానిలో ఏమైనా అన్యజనులతో కూర్చుంటేనే లేచిపోయి భయపడిపోయి, అమ్మో విశ్వాసులు వచ్చారు, నేను వాళ్ళకి మళ్ళీ దొరికానంటే కనుక నా ద్వారా వాళ్ళ విశ్వాసం పాడైపోద్దేమో అని చెప్పి పేతురు గారు లేచి ఎంగిలి చెయ్యి వెనక పెట్టేసుకుని పక్కకు తగ్గిపోయాడే. మరి ఇప్పుడు విగ్రహార్పితమైనదని అంటే చిన్నదే, అన్యులతో కలిసి భోజనం చేయడం అంటే బంతిలో కూర్చుని జస్ట్ ఫన్ కొరకో లేక ఫ్రెండ్షిప్ కొరకో కూర్చుని చేసేటువంటి భోజనాలు ఉన్నాయి చూడండి. లేకుంటే అదొక విగ్రహార్పితమైన భోజనం కాదు. అన్యులతో కలిసి కూర్చుని భోజనం చేస్తున్నారు. కలిసి కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలు ఏమని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ అంటే, ఇదిగో విగ్రహములోనైనాను విగ్రహార్పితమైన దానిలోనైనా ఏమైనా ఉన్నదని చెప్పేదనా? 21వ వచనం చదవమ్మా. 21వ వచనం. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా తాగినేరరు. ఇక్కడ విగ్రహార్పితమైన దానిలో ఏమైనా ఉన్నదైనను అన్నాడా? కానీ అక్కడ పాత్ర గురించి చెప్పేటప్పుడు మాత్రం మీరు దయ్యముల పాత్ర, ప్రభు పాత్ర, 2 పాత్రల గురించి చెప్పాడు. ఈ అధ్యాయము పైన చెప్పేది ఏమిటో తెలుసా? ఆశీర్వచన పాత్ర గురించి. ఆశీర్వచన పాత్ర అంటే ఏంటి తెలుసా? ప్రభురాత్రి భోజనం. అదే బల్లారాధన అంటారు, కొంతమంది రొట్టె ఆరాధన అంటారు, ఆదివారం రొట్టె అంటారు, లేక ఈ రకరకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ ఆరాధన బలం చూడండి, దాని గురించి చెప్తున్నాడు. దాంట్లో చేపెట్టేవాడు ఎలా ఉండాలో తెలుసా? పవిత్రంగా ఉండాలి. ఎందుకని? దెయ్యములకు అర్పించిన వాటిలో మీరు పాలు పొందకూడదు. దెయ్యములకు ఎవరు అర్పిస్తున్నారండి? దెయ్యములకు ఎవరు అర్పిస్తున్నారు? విగ్రహాలు రాయేది, ఆ రాయిలో ఏమైనా ఉందా అని చెప్పి ఒకవేళ నువ్వు మాట్లాడితే కనుక అక్కడ కింద వచ్చిన 20వ వచనంలో అంటున్నాడు, లేదు కానీ అన్నాడు. విగ్రహములలో ఏది లేదు కానీ, లేదు కానీ
అన్యులు అర్పించున్నది. చూడండి, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. ఇక్కడ పాపం అంటే మనం చేతులతో చేసే దానిని పట్టుకుని ఆగు అని ఇలా చేయి పట్టుకుని ఆపేది కాదండి పాపం. అలా ఆపేదైతే ఆదామవ్వలు పండు తింటున్నప్పుడే ఆగు ఆగు తినకు అని దేవుడు అడ్డుపడాలి. పాపం అంటే మనుషులు చేస్తున్నప్పుడు సడన్గా దేవదూత వెళ్ళి, నేను నీకు ప్రత్యక్షమవుతున్నానుగా, నేను నీకు వాక్యంలో చెప్పానుగా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి దేవుడు చాలాసార్లు చాలామందిని గద్దించాలి. ఒక బిలామును తప్ప మరి ఎవరిని దేవదూతల ద్వారా అలా గద్దించలేదు. ఎందుకో తెలుసా? బిలాము ద్వారా ఇశ్రాయేలులు శపించబడతారు కనుక, బిలాము నోట్లో దేవుని వాక్యం ఉంది కనుక, ఆ వాక్యం నిరర్థకం చేస్తున్నాడు కనుక, వ్యర్థం చేస్తున్నాడు కనుక, తన ప్రజలు నాశనం అయిపోయేలాగా ఉన్నారని కత్తి పట్టుకున్న, కత్తి దూసిన దేవదూతను దేవుడు నిలబెట్టాడు. కానీ పాపం అంటే ఆ చేత్తో పట్టుకునేది కాదండి. పాపం అంటే మనుషులు హృదయములు ఉండే ఊహ, ఆలోచన. అన్యజనులు అర్పించేటువంటి అర్పణ, వాళ్ళ ఊహ ఏంటి? అర్పించేటప్పుడు వాళ్ళ ఊహ ఏంటి? అదే కావాలి దేవునికి. వాళ్ళు అర్పించినప్పుడు 20వ వచనం మళ్ళీ చదవమ్మా. 20వ వచనం, లేదు గాని అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, వారి దెయ్యములకు అర్పిస్తున్నారు అన్నాడు. వారి దెయ్యములు, అయ్యో వాళ్ళ విగ్రహాలు పట్టుకుని వాళ్ళని దెయ్యాలంటారా, మీరు దేవతలు అంటారంటే బైబిల్లో రాసింది చదువుతున్నాం, దానికే అంత అభ్యంతర పడిపోతున్నామంటే మరి ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడు దేవుడు? ఎవరైనాను, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ అక్క అయినా, నీ చెల్లైనా, నీ అన్నదమ్ములైనా అన్యజనుల ప్రకారము చేయుదము రండి అని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించినప్పుడు వారిని దాయకూడదు, వారిని దయదలచకూడదు, వారిని మాటి పెట్టకూడదు, వాళ్ళ మీద కనికర పడకూడదు అని రాస్తుంది ధర్మశాస్త్రంలో. ఇప్పుడు కాదు, కొత్త నిబంధనలో కాదు. ఇప్పుడైతే మనం ప్రేమించమని ఉంది. వాళ్ళని ప్రేమించండి, అంతవరకే. అయితే మీరు భోంచేసినప్పుడు అన్యజనులతో కలిసి భోంచేయకూడదనంటే ఈ లోకపు అన్యులతో కాదన్నాడు కూడా. అంటే ఈ లోకపు అన్యులతో కూర్చోకూడదని కాదు దాని అర్థం. మీరు అర్పణ చేసే విషయంలో, అర్పించినటువంటి బలులు తినే విషయంలో దేవుడు చెబుతున్నాడు అన్నిటికీ స్వతంత్రం ఉన్నాడు. అదే అధ్యాయంలో చెప్తుంది, అన్నిటికీ స్వతంత్రత కలదు, కానీ అన్ని చేయదగినవి కాదు, అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఇప్పుడు ఇంతకీ మనం నమ్మవలసింది ఏంటో తెలుసా? శరీరము, ఆత్మ, ఆత్మ ప్రాణం, ఈ మూడు. శరీరము, ఆత్మ, ప్రాణం, ఈ మూడు కలిస్తే ఒక మనిషి. శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరము రెండు విరోధం. ప్రాణము రక్తం. అందుకనే మీరు ఏదైనా బలి అర్పించి మీరు కోడిని కోసుకున్నా లేకపోతే మేకను కోసుకున్న రక్తాన్ని నేల మీద వాడ్చేయమన్నాడు, ఎందుకంటే ప్రాణం కనుక. ఇక్కడ బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే ప్రాణమును ఎంత మాత్రం బాధ పెట్టకూడదు, ప్రాణాన్ని తినకూడదు మనం. ఆత్మ శరీరం, శరీరం ఆత్మ, ఈ రెండింటి మధ్యలో మహిమ ఉన్నది. మహిమ ఆ మహిమ ఏం చేస్తుందంటే ఆత్మ చేయు నిర్ధారణకు శరీరము ఒకవేళ డిసిషన్ తీసుకుందనుకోండి, అప్పుడు ఆత్మకు శిక్ష విధించబడుతుంది. శరీరము చేయు ప్రతి కార్యమునకు కూడా ఆత్మకే శిక్ష విధించబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. శరీరముతో చేత్తో చేసిన కార్యాలకి ఆత్మకు శిక్ష విధించబడుతుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మీరు అర్పించబడినటువంటి అర్పణములకు ఏమీ లేదు, కానీ తినేటప్పుడు అది దెయ్యములు, కానీ అది దెయ్యముల పాత్రని మీరు పవిత్రంగా ఎంచుకుని నియమ నిబంధనల ప్రకారం ఉండాలన్నాడు. ఇది క్రైస్తవ జీవితం అనేది పోరాటం అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే ఇది పోరాటం అని చెప్పాడు. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యంలో ఏమంటాడు తెలుసా? పోరాడువాడు నియమం ప్రకారం పోరాడకుంటే, 5వ వచనంలో నియమం ప్రకారం పాడు ఒక పద్ధతి, ఒక పాడు లేకపోతే దానికి కుదరదు అన్నాడు. పాడు అంటే పాడు కాదు, పద్ధతి ఉండాలి దానికి అన్నాడు. అంటే ఒక క్రైస్తవుడు నడిచే నడకకే ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ఏమిటో ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. మీరు అర్పించబడినటువంటి అర్పణమును గురించి వివేచించాలి. లేదు సార్, నేను బలహీనుడిని కాదు, బలవంతుడిని, జ్ఞానవంతుడిని, అందులో ఏమీ లేదని తెలుసుకుని నేను భోంచేస్తున్నాను అని అంటున్నారు కొందరు యూట్యూబ్లో. అందులో ఏమీ లేదని తెలుసుకుని భోంచేస్తున్నాను, అందుకని భోంచేసినోడేమో జ్ఞాని, అసలు దాన్ని ముట్టుకోకుండా దూరంగా వెళ్ళిపోయాడే బలహీనుడు అని చెప్తున్నారు కొందరు. నిజమే, బైబిల్ కూడా అలాగే చెప్తుంది. నేను కూడా అగ్రీ అవుతాను దానికి. భోంచేసిన వాడేమో జ్ఞానం గలవాడే. భోంచేయని వాడు ఆ విగ్రహార్పితమైన దాన్ని తిన్నోడేమో బలహీనుడు అని రాస్తుంది. కరెక్టే, కానీ ఆ బలహీనుడే ఆత్మ సంబంధముగా బలవంతుడు అని కూడా రాస్తుంది బైబిల్లో. ఎక్కడో ఒకసారి చూద్దాం, చూడండి దేవుని పిల్లారా. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 8:10. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మన మనస్సాక్షి గల అతడి విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు
ధైర్యము తెచ్చుకొనును కదా. అంటే నీ జ్ఞానము చేత ఒక గొప్ప విశ్వాస, ఒక నియమ నిబంధనల ప్రకారం నడుస్తున్నవాడు అని అర్థం. అక్కడ బలహీనత అనేటువంటి దాన్ని ఏమంటున్నాడు తెలుసా? ఒక నియమం పద్ధతి ప్రకారం నడుచుకుంటున్న క్రైస్తవుడు నిన్ను చూస్తే, నువ్వు బలి అర్పించిన దాన్ని తింటున్నప్పుడు వాడు నిన్ను చూస్తే, వాడు ఇంకా బలి అర్పించబడింది ఎక్కడైనా తినొచ్చు కదా అని ధైర్యం తెచ్చుకుంటాడు కదా. వాడు పాప భీతికి భయపడ్డు కదా, పాపానికి భయపడ్డు కదా. పాపం అంటే ఏంటో వాడికి తెలియదు కదా. అంటే నీ ద్వారా వాడు ఏమవుతున్నాడు? ఒకని ద్వారా పాపము, ఒకని ద్వారా జీవము. ఇద్దరు ద్వారానే గుర్తుపెట్టుకోండి. ఒక పాపం వచ్చినా ఒకని ద్వారా వచ్చింది, జీవం వచ్చినా ఒకని ద్వారానే వచ్చింది. ఒకని ద్వారా పాపము అంటే ఆదాము హవ్వ మాట విన్నటువంటి కారణాన పాపం ప్రవేశించింది. యేసుక్రీస్తు ప్రభు వారు ద్వారా జీవం మనకు ప్రసాదించబడింది. అయితే ఇక్కడ చెప్పబడుతున్నది ఏమిటంటే, నువ్వు తింటున్నప్పుడు వాడు వచ్చి నిన్ను చూస్తే గనక, 11వ వచనం చదువమ్మా, 11వ వచనం. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. చూసారా? నీ జ్ఞానం ఒకళ్ళని నశింప చేయకూడదు, జీవింప చేయాలి. యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి. నశించిన దాన్ని ఎవరైనా వెతుకుతారా? గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయినోడిని ఎవరైనా వెతకాలి. పలానోడు చచ్చిపోయాడు అనగానే అక్కడ టెంట్ వేస్తారు, అక్కడ ఒక మంచం వేస్తారు, పడుకోబెడతారు కదా. వాడిని వెతకవలసిన పని ఉండదండి. కానీ నశించిన దాన్ని ఎందుకు వెతకమన్నాడు తెలుసా అండి? క్రైస్తవ్యంలో నశించుట అని అర్థం ఏంటి తెలుసా? నశించింది త్వరగా దొరకదండి. నశించిపోయినోడు, పడిపోయినోడు, రాలిపోయినోడు, కూలిపోయినోడు, విశ్వాసంలో భ్రష్టుడైపోయినోడు పైకి గంభీరంగా కనబడతాడండి. వాడికి పైకి కనబడ్డు. అందుకనే ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఒక్క పూట జ్యేష్ఠత్వపు హక్కు కొరకు, ఒక్క పూట భోజనం కొరకు, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న యాసావలంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునుడే. ఏమన్నాడు? జాగ్రత్తగా. ఎందుకు జాగ్రత్త చూడాలి? అదే సూదా లేకపోతే నల్లబోస? కనబడబడు. నిజం కనబడదు. అందుకని నశించిన దానిని వెదకి రక్షించుటకు అన్నాడంటే ఏంటి అర్థం? నశించింది పైకి కనబడదు. చచ్చిపోయినాడు ఎప్పుడు పైకి కనపడ్డు. ఆదాము తన్నాడు, ఈ పండు తిని నిత్యంగా చచ్చిపోతారు. 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. అలాగన్నా కానీ ఎలా అంటే, దేవుని మాట వేరు, అక్కడ జరిగింది వేరు. చచ్చిపోతావు అన్నాడు కానీ సావలా, కానీ ఇంకా బ్రతికాడు ఆదాము. ఇంకా బ్రతికాడు. అంటే దేవుని దృష్టిలో చావు 2 రకాలు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ నశించుట అనే మాట కూడా 2 రకాలు, పాడైపోవడం అనే మాట కూడా 2 రకాలు, బలహీనుడైపోతాడు అన్న మాట కూడా 2 రకాలు. నీ జ్ఞానంతో ఎదుటివారిని నాశనం చేయొద్దు అని చెప్పాడు దేవుడు. చూడండి చివరిగా కొరింథీయులకు మొదటి పత్రిక 8వ అధ్యాయము 12వ మాటను మనం చదువుకొని ముగించుకుందాం. 12వ మాట. ఎలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారగుచున్నారు. చూడండి, మనం ఈ రోజు నీ పోడని ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? మన కొరకు బలి అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, ఒక్క చిన్న మాట కదండి. ఏమండి, ఒక చిన్న మాట ఇక్కడ అనొచ్చు కదా. నీకు నమస్కారం చేస్తున్నాను అనొచ్చు కదా. ఒరే అంత సేదత్వం ఏంట్రా? ఒరే కుర్రగాళ్ళరా, మీకు ఏం తెలుసు? చచ్చిపోతారు. ప్రాణం అంటే విలువ తెలియదు ఏంట్రా నీకు? ఒరే శద్రకో, ఒరే మేషకో, ఒరే అభ్యర్థనకో అని చెప్పి వారిని గద్దించే వాళ్ళు లేరు ఆ దినాల్లో. ఉన్నా కానీ వాళ్ళ మాట వినలేదు. వాళ్ళ మాట వినలేదు. మేము వినం. అసలు ఆ విషయంలో మీకు సమాధానం చెప్పవలసిన ఆ చింత మాకు లేదన్నారు. మా ప్రాణాలు ఆయన ఇచ్చేస్తాం మా ప్రభు కోసం. కానీ మీరు నమస్కరించమన్న దానికి ఇట్లా కూడా అనం రాజా అనం. అరే, నా మాట వీళ్ళ కాదంటున్నారని కోపముతో అగ్నిగంధకములతో మటు గుండములో పారవేయబడ్డానికైనా సిద్ధం. అందులో ఏమన్నారు తెలుసా? మా దేవుడు జీవము గల మా దేవుడు, మేము సేవించుచున్న మా దేవుడు రక్షించగలిగిన రక్షించను, ఒకవేళ రక్షించకపోయినను, ఆ మాట చదివితే దానియేలు గ్రంథంలో ఒళ్ళు గగురు పొడిచే సంగతులు, రక్షించకపోయినను అందులో పడి చేస్తామన్నారు. ఎందుకు చచ్చిపోయారండి వాళ్ళు? ఓ మాట కదండి, అనొచ్చు కదా. వాళ్ళు సంపాదించుకోవచ్చు. బాబులోని దేశంలో వీధికి బోర్డు పెట్టేస్తారు కదండి. వాళ్ళు ఆ మాట అంటే, శద్రకు మేషకు అబేద్నెగోలు గనక ఆ రోజు ఆ మాట అంటే రాజుగారు తినే భోజనం చేయమన్నారు దానియేలుని. నిప్ప చేయొచ్చుగా. రాజుగారికి తక్కువ ఎడతారా? మామూలు ఎడతారేంటి? శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా తినమన్నారు. మేము తినమన్నారు వాళ్ళు.
మేము ఉపవాసం అన్నా ఉంటాం, రాజభోజనం మేము చేసి మా ఆచారమును మేము ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని మేము అపవిత్రపరచుకోమన్నారు. అపవిత్రత అనేది, పడిపోయేదనేది, కూలిపోయేదనేది, బలహీనత అనేది, నశించేదనేది, చచ్చిపోయేదనేది, ఈ మాటలు బైబిల్లో ఉపయోగపడితే అది కంటికి కనిపించినటువంటి అదృశ్యమైన చీకటి. అది గుర్తుపెట్టుకో, అదృశ్యమైన చీకటి. అది పైకి కనిపించదు. చెట్టు ఎక్కడమో తెలుస్తుంది మనకి, పడిపోవడం తెలియదు. చెరులోకి దిగడమే తెలుస్తుంది మనకి, మునిగిపోవడం మనకి తెలియదు. రోడ్డు మీద నడవడమే తెలుస్తుంది, యాక్సిడెంట్ మనకి తెలియదు. అలాగే విశ్వాసంలో నువ్వు ప్రవేశించడమే తెలుస్తుంది, కానీ ఎప్పుడు పడిపోతావో తెలియదు. అసలు ఎక్కడ జారిపోయావో తెలియదు, ఎక్కడ పడిపోయావో తెలియదు. అది తెలుసుకున్నావు అంటే కనుక నీదే పరలోక రాజ్యం. నువ్వు తండ్రి కుడి పార్శ్వమని కూర్చుంటావు, మేకల్లో ఉండవు, గొర్రెల్లో ఉంటావు. ఆశీర్వదించబడినటువంటి వాడు ఆ కుడివైపుకి రండి అని పిలుపులో ఉంటావు. ఇదిగా దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళింది దేనికి? నువ్వు పెట్టిన ప్రతిమకు నమస్కరించక ఇదిగో యథాతథంగా దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడనే కదా. అతను ప్రార్థన చేసినందుకే కదండి అంత తంట వచ్చింది. రాజుగారి మాట వినకుండా ప్రతిమకు నమస్కారం చేయకపోవడం చేస్తారు కదా. మరి పౌలు తలకాయ నరికేశారండి. ఎందుకు నరికేశారు? పౌలు గారిని తలకాయ నరికేశారు. స్టెఫన్ రాళ్లతో కూడా చంపేశారు. లోకాన్ని తారు అంటించినటువంటి పడవలో గలిలయ సముద్రంలో వదిలేశారు, తారు అంటించేసి వదిలేశారు. నతానయేలుని బతికుండగానే కత్తులెట్టుకుని చర్మం వలిచేశారు. వాళ్ళు అనమన్నమాట అననందుకు. ఇలా ఆది అపోస్తులందరూ ఎందుకు చనిపోయారు? అది ఒక మాట అంటే సరిపోను కదండి. బ్రదర్, నీ విశ్వాసమును బట్టి కొంతమంది రక్షించబడుతున్నారా, కొంతమంది చనిపోతున్నారా, కొంతమంది విశ్వాస భ్రష్టులైపోతున్నారా, విశ్వాసులు అవుతున్నారా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ నువ్వు చేయని నేరానికి నీ ద్వారా ప్రపంచంలో ఏదైనా శోధన వచ్చిందనుకోండి, నువ్వు బెస్ట్ క్రిస్టియన్వి, నువ్వు బెస్ట్ క్రైస్తవుడివి. నీ ద్వారా కుటుంబాలే పాడు చేయబడుతున్నాయి. నీ ద్వారా అంటే నిన్ను హతసాక్షిగా చేసినందుకు, నిన్ను జైల్లో పెట్టినందుకో, లేక నిన్ను అవమానపరిచినందుకో కొన్ని కుటుంబాలు బాధలు పడుతున్నాయంటే అర్థం ఏంటో తెలుసు. దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే యేసుప్రభుని చంపేసినప్పుడు కూడా యేసుప్రభు శిష్యులు కూడా చంపేయాలని చూశారు. యేసుప్రభు కుటుంబాలని, యేసుప్రభుని వెంబడించిన వారి కుటుంబాలని అనాథులను చేసేశారు. చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్ళిపోయినప్పుడే తోమ మన దేశానికి వచ్చాడు, పారిపోయి. ఎందుకు వచ్చాడు? సువార్త ప్రకటించడానికి వచ్చాడు. మళ్ళీ పోనీ ఎక్కడైనా బ్రతకనిచ్చారా? అతను చావు ఎలా చనిపోయాడు? 72 మంది బ్రాహ్మణులు జంజాలు తెంపి ప్రభులోనికి వచ్చిన కారణాన అతన్ని పొడిచి చంపేశారు. మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఆయన బొటన వేలు కూడా ఇప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్లో నుంచి తెచ్చి అక్కడ మ్యూజియంలో పెట్టారు, థామస్ మౌంట్లో. కారణం దేవుని కోసం చనిపోయాడు. అలాగున త్యాగం చేసిన క్రైస్తవులు ఎందరూ వాళ్ళందరూ ఎందుకు చనిపోయారు? ఎందుకు అంత సాక్షులయ్యారు? ఒక చిన్న మాట, చిన్న భోజనం, వాళ్ళు లోకంలో సంపాదించుకోవడానికి అంతకంటే మంచి మార్గాలు లేవా? ఉన్నాయి. యేసు కఠినమైనటువంటి సౌలు లాంటి వాళ్ళనే ఆయన మెళ్ళ వంచి దేవుడు తన దగ్గరికి తీసుకు-తెచ్చుకున్నాడు. సౌలు లాంటి వాడిని దేవుడు తన సంకల్పం చొప్పున ఈ దేశంలో ఎవరినైనా తిప్పాలి అంటే ఈ గ్రంథం చాలు. ఈ గ్రంథం ద్వారా నువ్వు ప్రవర్తించే ప్రవర్తన చాలు. నీ ప్రవర్తన ద్వారా అనేక మంది రక్షించబడాలి, కానీ నశించకూడదు. నీ ప్రేమ చేత, నీ కోపము చేత, ద్వేషం చేత, ఏంటది తినడానికైనాను పానము చేయడానికైనాను దేవుడు మహిమ పొందాలన్నాడు. నీ మహిమ ఎలా వస్తుందో తెలుసా? నువ్వు తిని త్రాగుట్లో కూడా దేవునికి మహిమ తెప్పించేలా బ్రతకండి. కుటుంబాలే ఈ రోజున విశ్వాస భ్రష్టులు కాకుండా కాపాడుకోండి. ఇదిగో యూట్యూబ్లో కొట్టుకుంటూ మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యాన్ని చక్కగా ఒకరికొకరు చూసుకొని సమర్థించుకోమని నేను చెప్పట్లా, సమర్థించొద్దు అంటున్నా. ఖండించండి, తప్పును ఖండించండి. కేఫాన్ అందరూ ఎదురుగా ఖండించినట్టుగానే మీరు కూడా ఖండించండి, తప్పులేదు. కానీ తిట్టుకోకండి, ఒకరు ఛాలెంజ్లు విసురుకోకండి. ప్రభు ఉన్నాడు మన మధ్యలో, ఆయన తీర్పులోనికి తీసుకొస్తాడు. క్రైతీలు వరే తిండిపోతులు మరి వాగ్వివాదానికి దిగేవాళ్ళుగా ఉండొద్దని చెప్పాడు. గనుక అలా ఉండకుండా ప్రభు కృపను విస్తరింపచేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, ఈరోజు చెప్పిన ఈ వాక్యములను ప్రతి హృదయంలో ప్రతిఫలింప చేయండి ప్రభువా. వారి గుండెల్లో నాయనా ఇవి నాటుకోవడానికి, అనేక మందికి విస్తరింప చేయడానికి సహాయం చేయండి. వారు వెలిగి అందరిని వెలిగించడానికి సహాయం చేయమని, ఆశీర్వదించమని, ఈ యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డ తను విన్న వాక్యాన్ని అనేకులకి వినిపించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మళ్ళా ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.